ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే తెలంగాణలో పోలీస్‌కి ప్రిపేర్ అవుతున్నారో ఆ యాస్పిరెంట్స్ కోసం. ఆల్రెడీ ఇప్పుడు పోలీస్‌కి ఈ రోజు నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది ఎస్ఐ కానిస్టేబుల్‌కి. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఉందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క యాస్పిరెంట్స్‌లో వచ్చే డౌట్ ఏందంటే, అన్న మా డిస్ట్రిక్ట్‌కి నోటిఫికేషన్ రాలేదు, మేమేం చేయాలి అంటారు. ఏదైతే డిస్ట్రిక్ట్స్‌కి పోలీస్ నోటిఫికేషన్ రాలేదో ప్రతి డిస్ట్రిక్ట్‌కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది న్యూ కమిషన్ రేట్ కోసం ఆమోదం పొందిందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, గవర్నమెంటు దీన్ని ఒకసారి వెరిఫై చేసుకోవడం, చెక్ చేసుకోవడం ఇవన్నీ చేసి దీనికి బడ్జెట్ ఆమోదం చేసి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దాదాపు మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ హైదరాబాద్కి, సైబరాబాద్కి, తర్వాత రంగారెడ్డికి, యాదాద్రికి, రాచకొండ కమిషన్ రేట్ ఇవన్నిటికి దాదాపు 3000 to 3500 ఏదైతే డిస్టిక్లకు పోలీస్ వేకెన్సీస్ రాలేదో 3000 to 3500 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. వీటికి త్వరలో నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఇదన్నీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పను. నాకేదైతే తెలుసో మీకు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం చెప్తున్నాను. ఇదే నిజం, ఇదే 100% అనేది కాదు. మనకు తెలిసినంత వరకు 3-4 డేస్లో సప్లిమెంటరీ నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ స్టూడెంట్స్ నుంచి వచ్చిన ధర్నాలకి, ప్రొటెస్ట్లకి గవర్నమెంట్ కొంచెం రెస్పాండ్ అయింది. ఏదైతే 20,000 వేకెన్సీస్ ఉన్నాయో అది ఇవ్వలేదు, కానీ 7,500 వేకెన్సీస్ ఇచ్చింది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కోసం చేసిన ధర్నాలకి వీటికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా పెంచింది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్కి రీచ్ అయింది ఈ ప్రాబ్లం. అందుకని త్వరలో 3000 to 3500. కానీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకి నష్టం ఏంటంటే, త్వరలో అంటారు కానీ అది ఎప్పుడో చెప్పరు. కానీ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 డేస్లో నోటిఫికేషన్ అంటున్నారు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ చూడాలి. కాబట్టి ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే అప్లికేషన్కి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ నెంబరు. ఈ నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా ఒకే ఒక్క మొబైల్ నెంబర్ వాడాలి. ఎందుకంటే దానికే మీకు అప్డేట్స్ కానీ, హాల్ టికెట్స్ కానీ, దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా లాగిన్, లాగౌట్ కానీ అన్నీ అదే మొబైల్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ ఒకటి ప్రాపర్గా ఉండాలి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోకపోతే ఇదొకటి ప్రాపర్గా చూడండి. ఇంకా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, నేటివ్లు, రెసిడెంట్లు అందరికీ ఉంటాయి. వాటి గురించి పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి అవి కూడా రెడీ చేసుకోండి. మీరు అప్లికేషన్ ఇప్పుడే అప్లై చేయొద్దు. మనకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి లాస్ట్ 3-4 డేస్ వరకు కూడా చూడండి. అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఒకవేళ మరీ బ్యాడ్ ఛాన్స్లో రాదు అనుకోండి. నా దృష్టిలో ఏమనుకుంటున్నానంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం గవర్నమెంట్ అన్నిసార్లు ఈవెంట్లు, అన్నిసార్లు ప్రిలిమ్స్, అన్నిసార్లు పేపర్ తయారు చేసేది, అన్నిసార్లు ఎఫర్ట్లు పెట్టదు. నేనేమనుకుంటున్నానంటే, ఈ అప్లికేషన్ డేట్ ఏదైతే ఉందో ఈ 20 డేస్ లోపలే సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది ఇచ్చేస్తుంది. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ని ఇవన్నీ మంచిగా కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అడిషనల్గా మీకు సపరేట్ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవాలి, మళ్ళీ మీకు ప్రిలిమ్స్ పెట్టాలి, మళ్ళీ మీకు ఈవెంట్స్ పెట్టాలి, అవన్నీ ఉంటుందన్నమాట. మళ్ళీ నోటిఫికేషన్లోనే ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఏమని? నోటిఫికేషన్స్ ఆర్ టెంటేటివ్, మేము ఎప్పుడైనా చేంజ్ చేస్తామని. అంటే నోటిఫికేషన్ చివరి ఫైనల్ ఎగ్జామ్ లోపలైనా ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు అని చెప్పి నోటిఫికేషన్స్ అన్ని ఎగ్జామ్స్ పెట్టేసి అప్పుడు యాడ్ చేయరు ఈ డిస్ట్రిక్ట్స్కి. ఎందుకంటే కొంతమంది యాస్పిరెంట్స్ మాకు అసలు లేవు, మేము అప్లై చేసుకోం అనుకుంటారు కదా. అలాంటప్పుడు యాడ్ చేస్తే నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుంది. మీరు దీన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఎస్ఐ నోటిఫికేషన్లో ఏదైతే చార్మినార్ జోన్ ఉందో ఆ జోన్ వరకు వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ ఇదే విధంగా కంటిన్యూ చేయండి. త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ కేస్ మరీ బ్యాడ్ ఛాన్స్లో అసలు నోటిఫికేషన్ రాలేదు అంటే మీరేం చేయాలి అంటే, చివరి వరకు వెయిట్ చేయండి. లాస్ట్ వీక్ వరకు వెయిట్ చేసి అప్పుడు అప్లై చేసుకోండి. చేసుకొని ఏదైతే స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయో ఎస్పీఎఫ్ దానికి మాత్రమే మీరు ట్రై చేయగలరు. తర్వాత పక్క డిస్ట్రిక్ట్లు ఏదైతే ఉందో దాంట్లో టాప్ 5% తెచ్చుకోవాలి. నాకు తెలిసి అలాంటి స్థితి మీకు రాదు. మీకు త్వరలో మంచి నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ కొంతమందికి మంచి చేసి కొంతమందికి చెడు చేయడం అలాంటిది జరగదు. కాబట్టి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది త్వరలో ఉంది. అందరూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మీ ప్రిపరేషన్లో అనిల్ కొండవీటి యాప్ కూడా చాలా యూస్ అవుద్ది. దీంట్లో కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే, వీక్లీ టెస్ట్ రాసే వాళ్ళకి వీక్లీ టెస్టులు, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఇప్పుడే బిగినర్స్ అవుతుంటే మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ హెవీగా ప్రాక్టీస్ చేయడానికి సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ బిట్స్ కూడా ఒక 20,000 ఇలా వీటన్నిటి గురించి వీడియోస్ ఉన్నాయి. అవి చెక్ చేసి మీ ప్రిపరేషన్లో యూజ్ అవుద్ది అనుకుంటే అనిల్ కొండవీటి యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఎవరైతే ఈరోజు పర్చేస్ చేయాలనుకుంటారో మీకు స్పెషల్ ఆఫర్, స్పెషల్ 200 అని చెప్పి కూపన్ కోడ్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే అన్ని కోర్సులు ఆల్రెడీ తక్కువ ప్రైస్లో ఉన్నాయి. దాంతోపాటు ఇంకో 200 అనేది ఆఫర్ కూడా వస్తుంది. కాబట్టి ఇది మీకు మంచి గుడ్ న్యూసే అనుకుంటున్నాను. నోటిఫికేషన్ గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అవి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వీటిలో కవర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.